అవుద్దని చెప్పి వాసు గారికి ఆశీర్దిస్తూ సెలవు తీసుకోండి. మాకు అత్యంత ఆత్మీయులు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. 2019 ఎలక్షన్లో కూడా మేము ఇద్దరం కలిసి భీమవరంలో చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం కూడా కళ్యాణ్ గారికి చేదోడు వాదుడుగా ఉండి అన్నీ కూడా చూసుకుంటున్నారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మర్రెడ్డి శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా సార్. ముందుగా వాసు గారి గురించి చెప్పాలి. ఆయన సినీ రంగంలో ఎంత బిజీగా ఉంటారో ఎలక్షన్ టైంలో మన పార్టీకి ఆయనకి అండగా నిలబడ్డ విధానం ఇప్పుడే చెప్పారు. ఆయన 2019లో కూడా నాగబాబు గారికి ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గాను, నేను సెకండ్ ఏజెంట్గాను కూడా పనిచేసాం రాసప్పన ఎన్నికల్లో. అదే డెడికేషన్తో కూడా ఈ ఎన్నికల్లో ఒక పిఠాపురం కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ప్రచార బాధ్యతలన్నీ కూడా ఆయనే స్వీకరించి మన జనసేన పార్టీ జయకేతన్లో ముఖ్య భూమిని పోషించారు ఆయన. తప్పకుండా సార్, ఈ చిత్రం అత్యంత నేటివిటీతో ఈస్ట్ గోదావరి ఒక పద్ధతులు, మాటలు నాకు తెలిసి సార్ వీరిద్దరు కూడా ఫస్ట్ టైం యాక్టర్స్ అండి. ఇంతగా అచ్చా ఓకే రియలీ I appreciate their acting skills. They are acted like more senior actors, and I appreciate everyone, including I wish you the team a grand success. అట్లాగే కూడా బన్నీవాస్ గారికి కూడా ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి ప్రాజెక్ట్ కావాలని మరొక్కసారి మీరు ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నాందిపులకి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈవేళ కూడా ఒక టీవీలో చూశాను, వారెవరో అంటున్నారు సక్సెస్ మీట్ని మేము పిఠాపురంలో నిర్వహిస్తామని. ఇది తప్పకుండా ముఖ్యంగా బన్నీవాసి గారికి ఈ పిఠాపురం వచ్చి వేదిక నిర్వహించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.